హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి సిసిఏఏ కోర్టు కేసు గురించి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఏమైందన్నా, స్టే ఉంచారా తీసేసారా, ఇట్లా చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. సో దాని గురించి డీటెయిల్గా క్విక్గా మాట్లాడేసుకుందాం, అసలు కేసు గురించి మొత్తం. ఓకే, అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ హైప్ పాయింట్లు ఇవ్వండి. మెయిన్గా ఏంటంటే మన క్లాసెస్ గురించి ఖచ్చితంగా రికమెండ్ అయితే చేయండి. మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మనం గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్సెస్ అన్నవి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాం. ఓకే, సో దాని గురించి నేను మధ్యలో దీని గురించి మాట్లాడిన తర్వాత డిస్కస్ చేస్తాను. బట్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా రికమెండ్ అయితే చేయండి. సో ఫస్ట్ కోర్టు కేసు గురించి మాట్లాడేసుకుందాం. యాక్చువల్గా కోర్టు కేసు అన్నది ఇక్కడ ఏముంది చూడండి, కేసు స్టేటస్ పెండింగ్ సిఏవి. ఓకే, ఇంతకుముందు హీరింగ్ అప్పుడు సేమ్ ఇదే కేసు స్టేటస్ పెండింగ్ సిఏవి అని ఇచ్చారు. ఇక్కడ సిఏవి అంటే ఏంటి, కేస్ అవైటెడ్ వెర్డిక్ట్ అని అర్థం అనమాట. అంటే ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ అన్నవి కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, రెండు వైపులా వాదనలు అన్నది వినేశారంట. సో అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ అన్నది రిజర్వ్ చేసుకున్నారు, అంటే ఫైనల్ డెసిషన్ దాని మీద చెప్తారు అని. ఓకే, ఇది ఆల్రెడీ ఇంతకుముందే ఇచ్చి మధ్యలో, అంటే ఇక్కడ మనకి లిస్టింగ్ డేట్ దగ్గర ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ డేట్ ఏదైతే ఉందో 5th May ఏదైతే ఉందో, సో అది ఉండేదన్నమాట లిస్టింగ్ డేట్. అంటే ఈరోజు మనకు ఫైనల్ వెర్డిక్ట్ ఇస్తానని లాస్ట్ టైం హీరింగ్లో చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే లిస్టింగ్ డేట్ ఏముంది చూడండి, 22/5/2026. అంటే దాని అర్థం ఏంటంటే ఈ సిఏవి ఉంది అన్నంత మాత్రాన కంపల్సరీ జడ్జిమెంట్ అన్నది ఆ రోజు ఇచ్చేస్తారని ఎగ్జాక్ట్గా కాదు. మోస్ట్ ఛాన్సెస్ ఆ రోజు జడ్జిమెంట్ ఇవ్వచ్చు, లేదా క్లారిఫికేషన్ కోసం హీరింగ్ కూడా జరగచ్చు అనమాట. సో అదే ఈరోజు మనకి జరిగింది. సో లిస్టింగ్ డేట్, నెక్స్ట్ లిస్టింగ్ డేట్ అన్నది 22nd May 2026 ఇచ్చారనమాట. ఓకే, సో ఆ రోజు సిఏవి, ఇప్పుడు ఇక్కడ సిఏవి అని ఉంది చూసారా, ఇది లాస్ట్ టైం ఫస్ట్ ఇచ్చి తర్వాత తీసేశారు. బట్ ఈరోజు మనకి సిఏవి ఉంచారు అండ్ ఇది ఇంకొన్ని రోజులు కూడా ఉందంటే ఈ గ్యాప్లో మనం ఏమనుకోవచ్చు అంటే మోస్ట్ ప్రాబబ్లీ 22nd మనకి ఫైనల్ రిజల్ట్ అయితే రావచ్చు. అండ్ అప్పటిదాకా స్టే అన్నది ఉన్నట్టే. ఓకే, స్టే అయితే 22nd వరకు ఉన్నట్టే మోస్ట్లీ, ఎందుకంటే స్టే గురించి ఎక్కడా కూడా తీసేస్తున్నట్టు చెప్పలేదు. సో ఫైనల్గా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ కేసు ఇంకా జరుగుతుంది. 22nd రోజున మోస్ట్లీ ఫైనల్ జడ్జిమెంట్ కానీ రిజల్ట్ కానీ రావచ్చు. బట్ 100% ఆ రోజు ఖచ్చితంగా జడ్జిమెంట్ వస్తుందని మాత్రం అనుకోవద్దు, పొడిగించవచ్చు కూడా. ఓకే, బట్ 90% అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అది ప్రజెంట్ ఇప్పటిదాకా ఉన్న స్టేటస్. సో మీరు మాత్రం పీఈటీకి ప్రిపరేషన్ అన్నది ఆపద్దు, మళ్ళీ ఇది వచ్చేదాకా వెయిట్ చేయడం అలా కాకుండా ప్రిపరేషన్లోనే ఉండండి. ఓకే, పీఈటీకి. అండ్ కొత్తగా నోటిఫికేషన్ మనకి గ్రూప్ డి పడింది కదా, దానికి కానీ లేకపోతే రైల్వేలో మిగతా చాలా పడినాయి. సో వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ కూడా ఆపద్దు. ఓకే, ప్రిపరేషన్ చేసుకుంటూనే ఉండండి, పీఈటీ కూడా ప్రిపేర్ అవ్వండి ఫిజికల్గా, అది కూడా ఇంపార్టెంట్ కదా ఈ స్టేజ్కి వచ్చాక. సో మీకు క్లాసెస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు అక్కడ ఫ్రీగా కరెంట్ అఫైర్స్ దొరుకుతాయి, సూపర్ క్వాలిటీలో ఉంటుంది. అండ్ ఈరోజే నేను మార్చ్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేశాను. లాస్ట్లో నేను మీకు ఆ వీడియో ఫ్రీగా యూట్యూబ్లోనే అప్లోడ్ చేశాను, అది చూపిస్తాను. సో మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్గా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ విత్ పీడిఎఫ్ అండ్ దాంతోపాటు క్విజ్, అంటే దాని మీద టెస్ట్ అన్నీ పీడిఎఫ్ జిరాక్స్ అన్నీ దొరుకుతాయి మన యాప్లో. సో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇప్పుడు మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ లేకపోతే ఫెటర్ సంబంధించిన ట్రేడ్ ఇలాగ ఏదన్నా క్లాసెస్ మన దగ్గర దొరుకుతాయి. ముఖ్యంగా గ్రూప్ డి ఫుల్ కోర్సు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మీకు దొరుకుతుంది. కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఇంకా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా దొరుకుద్ది ఆల్రెడీ ఉన్న దాని మీద. ఓకే, నేను ప్రిపేర్ అయ్యే టైంలో తెలుగులో మనకి ఇట్లాంటి క్లాసెస్ చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండేవారు కాదనమాట. సో అప్పుడు చాలామందికి ఇబ్బంది కూడా అయ్యేది. ఇప్పుడు మీకు అఫోర్డబుల్ ప్రైస్లో చాలా తక్కువ ప్రైస్లో మీకు ఫుల్ కోర్స్ అన్నది వస్తుంది కాబట్టి తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒకసారి రికమెండ్ అయితే చేయండి. డెమోస్ ఉంటాయి, చూడండి, మీకు బెస్ట్ క్వాలిటీ అయితే దొరుకుతుంది. ఓకే, ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ లేకపోతే రీజనింగ్ కానీ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎన్విరాన్మెంట్ మొత్తం కలిపి కావాలన్నా, లేకపోతే ఏఎల్పి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ ఫుల్ కోర్స్, ఏఎల్పి ఫుల్ కోర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో అన్నిటి మీద కూపన్ కోడ్ అప్లై అవుతుంది, మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో తప్పకుండా ఎవరైతే సీరియస్గా రైల్వే జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అన్ని కోర్సెస్ మనం ఇప్పటిదాకా మెన్షన్ చేసినవి ఒకే దానిలో కావాలంటే కాంబో కోర్స్ కూడా ఉంది, మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇందులో క్లాస్ చెప్పిన నేను ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ NTPC క్లియర్ చేశాను. అదేవిధంగా మన టీం కూడా
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. సో ఆ లెవెల్ కంటెంట్ దొరుకుతుంది, మిస్ చేసుకోవద్దు. అండ్ మీకు ఏదైనా అప్డేట్స్, ఇటువంటి అప్డేట్స్ని వెంటనే తెలుసుకోవాలి, రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే జెన్యున్ అప్డేట్స్ అక్కడ నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పర్సనల్గా ఒకవేళ ఎవరైనా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ మన ఛానల్లో ఈరోజే నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ మార్చ్ మంత్కి సంబంధించిన ఫుల్ మంత్ కరెంట్ అఫైర్స్ కవర్ చేశాను అనమాట. అలాగే మీకు లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో ఉంటుంది ప్లేలిస్ట్. సో ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను ఈ మార్చ్ కరెంట్ అఫైర్స్ ఇస్తాను, చూడని వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి, మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసారు కదా, మనం క్లాసెస్ చేస్తుంటాం, అప్డేట్స్ ఇప్పుడు మనం చేస్తున్న వీడియోలు అంటే అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్స్ చేస్తుంటాం, అండ్ ప్రాపర్ గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాం. అన్నీ వన్ స్టాప్ మన ఛానల్లో దొరుకుతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, మొత్తం మీకు ఇదే యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. అండ్ నేను ఆల్రెడీ క్లియర్ చేశాను రైల్వే ఎగ్జామ్స్, ఓకే. సో మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాను కాబట్టి తప్పకుండా మీరు ఫాలో అవుతుంటే మీకు యూస్ఫుల్ వీడియోస్ అన్నవి వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీడియోని అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ దాంతోపాటు 5 పాయింట్లు ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ మార్చ్ కరెంట్ అఫైర్సే కాకుండా మీకు గ్రూప్ డి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చేశాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా టాపిక్స్ ఉంటే, నేను ఏదైనా వీడియో చేయాలి అనుకుంటే ఆ టాపిక్స్ కింద కామెంట్ చేస్తే నేను దాని మీద కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.